సాక్షాత్కార విషయాన్ని ప్రారంభించారు. ఆ యొక్క విషయాన్ని సాక్షాత్కార విషయాన్ని కొనసాగించవలసిందిగా ఆచార్య ఓం ప్రకాష్ యజ్ఞాచార్య గారిని ప్రార్థిస్తూ విరింపజేస్తున్నాను. ధన్యవాదములు ఈది లక్ష్మణ్ గారికి. ఇప్పుడు తర్వాత ఆచార్య ఓం ప్రకాష్ గారు యజ్ఞాచార్య కార్యక్రమం ముందు తీసుకెళ్ళి ప్రార్థిస్తున్నాను. ఆచార్య ఓం ప్రకాష్. ఓం अकामो धीरः अमृत स्वयंभूरसेन तृप्तो न कुतश्चनो नः तमेव विद्वान्न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणिभिरावृतम् तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మన ఈ ప్రకరణంలో సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కార ప్రకరణం నడుస్తుంది. ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో పరమేశ్వరుడు ఈ దేహమును సృష్టింపజేసి దేహములో జీవాత్మను ఎక్కడెక్కడైతే నివసింపజేశాడో ఆ యొక్క రహస్యాన్ని రాసుకునేవారు రాసుకుంది. ఇక్కడైతే ముఖ ఆకృతి సహితం ఒక గుహలో ఉన్నప్పుడు ఆ గుహ యొక్క ముఖ ఆకృతి సహితం ఏ రకంగా అయితే ఉంటుంటాడో ఆ విధంగా ఆత్మ ఈ రకంగా ఉంది, ఇక్కడ ఉంది, దీని ముఖ స్వరూపం ఈ రకంగా ఉంది అని చెప్పేసి అథర్వ వేదం 9వ కాండము 4వ సూక్తము 14వ మంత్రం. దీంట్లో సూర్యాయ త్వచ అని చెప్పేసి సూర్యాయ త్వచం అబ్రువన్, సూర్యుని వలె గుండ్రగా ఉండి కిరణాలను వెదజల్లుతూ ఉండేటువంటి ఈ యొక్క మూలాధార చక్రం, నాభి వెన్నెముక కింది భాగం, 20 ఎముకల మధ్య భాగం, అక్కడ వాయు భాగాన్ని చెప్పడం జరిగింది. మంత్రం రాసుకున్నారు కదా, అక్కడ మీరు చూడండి. ఇది అథర్వవేదంలో చెప్పబడింది. ఇక దయానంద సరస్వతి సంధ్యోపాసనలో చెప్పిన దానికి యజుర్వేదము 20వ అధ్యాయము దీంట్లో 9వ మంత్రంలో చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే, మనం ఆలోచించేటువంటిది దేనితోటి అని అంటే, చింతన చేసేటువంటిది దేనితోటి అని అంటే బుద్ధితోటి కాదట, నాభితోటి ఆలోచిస్తున్నామట. వేదమంత్రం చెప్తున్నది చూడండి. నాభిర్మే చిత్తం విజ్ఞానం వాయుర్మే అపతితం భసత్ ఆనందానందావండౌ మే భగః సౌభాగ్యం వసః జంగాభ్యాం పద్భ్యాం ధర్మో అస్మి విశిరాజ ప్రతిష్ఠితః. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నాభిర్మే చిత్తం, నాభి అంటే బొడ్డు ప్రదేశంలో, మే నా యొక్క చిత్తం, చిత్తం అంటే చింతన చేసేటువంటి చిత్తం, విజ్ఞానం ఈ చిత్తము ద్వారా చింతన చేసేటువంటి విజ్ఞానాన్ని వ్యక్తపరిచేటువంటి ఈ యొక్క రహస్యం నాభిలో ఉంది. పాయుర్మే అపచితం భసత్, ఈ యొక్క విజ్ఞానమయమైనటువంటి ఆత్మతత్వం అంటే ఆత్మకు రూపం లేదు కాబట్టి పాయుర్మే అపచితం భసత్, పాయు అంటే మలద్వారం, మే
అపచితం బసత. అపచితం అంటే అక్కడ పరిపక్వం అవుతుంది. పచతి అపచిత్. భసత్ ఆనందం అండవ్, దాన్ని పోషించడానికి ఎప్పుడైతే దాన్ని పైకి లేబట్టేటువంటి పరిస్థితి వస్తున్నదో అటువంటి స్థితికి ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం ద్వారా ఆనందవ్ అండవ్, ఈ అండకోశం నుంచి వీర్యకోశం నుంచి ఈ యొక్క ఈ వీర్యం అనేటువంటిది మన జీవన జ్యోతిని వెలిగిస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రక్రియ రేపు కాకపోవచ్చు, ఎల్లుండి వస్తున్నది. ఈ సమాధి యొక్క సప్తద్వారములు అనే ప్రకరణంలో వస్తుంటుంది. దీపం ఏ రకంగా వెలుగుతుంటుంది, మన దీపంలో మనం నూనె ఏ రకంగా పోసుకుంటాం అనేటువంటి ప్రకరణంలో వస్తుంటుంది. మే భగ సౌభాగ్యంప సహా, ఈ సౌభాగ్యం నా యొక్క సౌభాగ్యం అనేటువంటిది ఈ జంగాభ్యాం పాదములు, ఈ రెండు పాదములు కాబట్టి పద్భ్యాం, జంగాభ్యాం ఈ పాదముల యొక్క తొడలు, ఈ తొడల యొక్క మధ్యలో ధర్మో అస్మి, ధర్మం అంటే ఈ యొక్క శారీరక ధర్మం, చేతన ఆత్మ అనేటువంటి ధర్మం. అస్మి ఉత్తమ పురుష ఏకవచనం, అస్మి ఉన్నాను. ఎవరు నేను అని అంటే విషి అని అంటే విషయ సంగతంతో వచ్చినటువంటి, స్వర్గం నుంచి దిగి వచ్చినటువంటి, ఈ దేహధారణ చేసినటువంటి రాజా ప్రతిష్ఠిత, రారాజుగా నేను ప్రతిష్ఠితమై ఉన్నాను. ఎక్కడ ఉన్నాను అంటే జంగాభ్యాం పద్భ్యాం, ఈ పాదముల యొక్క తొడల మధ్యల భాగంలో అక్కడ చెప్తున్నాను. ఇక ఋగ్వేదము 1వ మండలము 163వ సూక్తం 4వ మంత్రంలో చెప్పబడినది ఏంటంటే, మనం ఈ దేహంలోకి ఎందుకు వచ్చాము, 84 లక్షల ఈ జీవజంతువుల శరీరాలు, జన్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ నిమిత్తకంగా మనము ఉన్నాము, మన ఈ బంధనం ఏమిటి అనే దానికి మంత్రం చెప్తుంది. త్రీణీత ఆహుర్దివి బంధనాని త్రీణ్యప్సు త్రీణ్యంతః సముద్రే ఉతేవ మే వరుణశ్చర్వన్ యత్రాత ఆహు పరమం జనిత్రం. మంత్ర సంఖ్య రాసుకోండి, మీరు తర్వాత చూడండి. ఋగ్వేదము 1వ మండలము 163వ సూక్తము 4వ మంత్రం. ఇక దీనిని పట్టుకోవడానికి, సాక్షాత్కారం చేసుకోవడానికి, ఇది పరమాత్మ సాక్షాత్కార ప్రకరణం రేపు మొదలవుతుండొచ్చు, దాంట్లో వస్తుంటుంది. అది ఏ రకంగా చేయాలి అంటే, ఆత్మానం తే మనసా ఆరాధ్ అజనాం అవో దివా పతయంతం పతంగం శిరో అపశ్యం పతిభి సుగేభి అరేణుభి జేహమానం పతత్రీ. ఆత్మానం తమను తాము, మనస ఈ మనసు ద్వారా చెయ్యాలి, కట్టితో చేయకూడదు అనేటువంటి ఈ విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఆరాధ్ రాజుని దిట్టుతూ, అజానాం అంటే ఆత్మల యొక్క, అజ అంటే బహువచనంలో ఉంది కాబట్టి అజ అంటే ఆత్మలు, జీవాత్మలు. అవో దివా పతయంతం పతంగం, వీరు ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలంటున్నారో దినమును ఉత్పన్నం చేస్తున్నటువంటి సూర్యుడు ఏ రకంగా వస్తూ పోతున్నాడో, పతయంతం పతంగం వస్తూ ఆ పతంగం ఏ రకంగా పైకి ఎగురుతూ ఉందో సూర్యుడి యొక్క ప్రతిరూపం. శిరో అపశ్యం, ఓంప్రకాష్ చెప్పాడు కదా, పరమాత్మ యొక్క స్థానం దేహంలో ఎక్కడ ఉంది అంటే శిరస్సు. ఆ శిరస్సు యొక్క స్థానం రేపు వస్తుంది. రేపు పరమాత్మ సాక్షాత్కార విషయం ఉంటుంది. ఇవాళ ఈ ఆత్మ సాక్షాత్కారం అయిపోతే కనుక పతిభి సుగేభి, ఈ పతిభి అంటే మార్గాన్ని నడుస్తున్నటువంటి వారు, యాత్రికులు. సుగేభి మంచి మార్గంలో. అరేణుభి, రేణు అంటే అణుస్వరూపమైనటువంటి, అనురూపంగా ఈ మూర్తి భవించేటువంటి తత్వం కానటువంటి
దేహమానం పతత్రిహి. ఈ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇక ఇదే రహస్యాన్ని ఇంకా చెప్తున్నాడు. ఋగ్వేదము 10వ మండలము 79వ సూక్తంలో గుహ శిరో నిహిత మృదగక్షి అసిన్వన్ అత్తి జిహ్వయా వనాని అత్ర అన్యన్నస్మే పడ్భిః సంభరంతి ఉత్తానహస్త నమసాధి విక్షు. ఈ యొక్క వ్యాఖ్యానం అంతా రేపు వస్తుంటే మంత్ర సంఖ్య మీరు రాసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రకరణంలో మనం ముందుకు పోతాం. ఇవాళ ప్రకరణములు ఏంటంటే నేను చిక్కుల్లో పడ్డాను. నాకు అన్ని సమాధానాలు మీరు అందరూ చెప్పాలి. ఇది సాక్షాత్కారం. మీరందరూ మొహానికి తెర వేసుకొని ఉండకూడదు. మొహం ఇది కెమెరాలు ఆన్లో పెట్టండి. ఆన్లో పెడితే కానీ అంతరార్థం అర్థమవుతుంది. నేను ఎవరిని అనేటువంటి ప్రకరణంతో మొదలుపెట్టి నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న మనది కాలాంశం కూడా ఉంది, అది అయిపోయింది. ఈ ప్రశ్నతోటి మొదలుపెట్టినప్పుడు దానికి ఋగ్వేదము యజుర్వేదము 20వ అధ్యాయము 8వ మంత్రంలో కోసి కథమూసి కస్యాసి కోనామాసి కుత ఆయాసి, ఎప్పుడైతే జన్మ ఇచ్చినప్పుడే జాతకర్మ సంస్కారంలోని ఈ మంత్రం అతని చెవిలో చెప్పడం జరుగుతుంటుంది తండ్రి ద్వారా. ఇక అక్కడి నుంచి ఈ ప్రశ్న మొదలైంది. అంటే పుట్టినటువంటి శిశువుకు అప్పుడే అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ ప్రశ్నతోటి ఈ ధ్యానం మొదలవుతుంది. సాక్షాత్కారంలో నేను ఎవరిని, ఇది ప్రశ్న వేసుకోవాలి. తర్వాత ఈ ప్రశ్న వేసుకోకూడదు, ప్రశ్నను ఆపేయాలి. సమాధాన పక్షంలోకి రావాలి. సమాధాన పక్షంలోకి వస్తే అక్కడ మనకు ఈ రహస్యం అంతా బోధపడుతుంటుంది. సమాధానం పక్షం ఏమిటంటే, సమాధాన పక్షం నాకు ఆకలేస్తుంది. ఆకలి ఎవరికి వేస్తుంది? నాకు. నేను ఎవరు? తినేది ఎవరు? తిన్న తర్వాత నాది నిండింది అనేవారు ఎవరు? ఎవరిది నిండింది? ఎవరు నిండుతున్నారు? మీ సెల్ ఫోన్లో 3 చుక్కలు ఉంటాయి కదా, ఓంప్రకాష్ మాట్లాడుతున్న ఓంప్రకాష్ బొమ్మ పక్కన ఆ 3 చుక్కల్లో పిన్ లాక్ చేయండి. సెల్ ఫోన్ నిండా కనిపిస్తుంటుంది చెప్పేటువంటి. నేను ఎవరు? ఈ తినేది ఎవరు? తిన్న తర్వాత నాది నిండింది అని చెప్పేసి నింపుకునేది నింపుకున్నది ఏమిటి? నింపుకునే వారెవరు? నాది నిండిందని ఎందుకు అంటున్నాడు? అది గమనించండి. ఇక అదేవిధంగా స్నానం చేయడానికి మురికి వస్త్రాలు విప్పుతున్నది ఎవరు? వస్త్రాలు ఏంటి? విప్పేది ఎవరు? మగ్గుతోటి నీళ్ళు మగ్గును పట్టుకునేది ఎవరు? నీళ్ళతోటి తల మీద పోసుకొని స్నానం చేసేది ఎవరు? స్నానం అయిన తర్వాత ఉతికిన వస్త్రాలు, కొత్త వస్త్రాలను పట్టుకునేది ఎవరు? ధరించేది ఎవరు? ఈ స్త్రీ శరీరం, పురుష శరీరం తల్లి గర్భంలో ధరించేది ఎవరు? నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని చెప్పుకునేది ఎవరు? ఈ యొక్క ఆకలి ఎవరికి వేస్తుంది? దాహం ఎవరికి వేస్తుంది? ముక్కు దిబ్బడ పట్టినప్పుడు ఎవరు చేసేస్తున్నారు? ఈ యొక్క తలనొప్పి, కడుపు నొప్పి ఎవరికి వేస్తుంది? నొప్పి ఎక్కడ వేస్తుంది? తలలో వేస్తున్నప్పుడు నేను తలని కాదు కదా. నొప్పి తలలో ఉంది, నేను తలని కాదు. తల వేరు, నేను వేరు. నా తలలో, నేను తలలో కాదు. నా కడుపులో, నేను కడుపులో కాదు. ఈ నొప్పి దేహంలో వేస్తుంది. దేహం నేను కాదు. నేను ఎవరు? నేను వస్తున్నాను.
నేను పోతున్నాను. ఈ పోయేదెవరు, వచ్చేదెవరు, పోయేదెక్కడికి, వచ్చేదెక్కడికి? విషయాన్ని బట్టి, విషయాసక్తతను బట్టి పోవడం రావడం ఉంటుంటారు. భావజాలాన్ని బట్టి స్వర్గం, నరకం, ఆత్మీయత, శత్రుత్వం అనేటువంటి భావజాలం ఉంటుంటారు. ఈ ఆత్మీయత ఎవరిలో ఉంది? ఎవరికి ఆత్మీయులు? అనుకూలంగా వ్యవహరించేవారు ఆత్మీయులు. ఎవరికి అనుకూలంగా? సమాధానం చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవ్వరు కూడా చెప్పకుండా ఉంటే అది పాపం తగులుతుంటుంది. అందుకని సమాధానం చెప్పాలి. ఎవ్వరు కూడా మైకులో ఆన్లో పెట్టొద్దు, మనసులోనే సమాధానం చెప్పాలి. ఈ యొక్క దేహం ఎవరిది? ఈ యొక్క స్త్రీత్వం, ఈ యొక్క పురుషత్వ, ఈ దేహం ఎవరిది? నేను ఎక్కడున్నాను? ఈ యొక్క భయం ఏంటి? ఎవరికి వేస్తుంది భయం? దేహ సంయోగానికి భయం వేస్తుందా? దేహానికి భయం వేస్తుందా? ఎవరికి భయం వేస్తుంది? భయపడేది ఎవరు? నేను ఎవరు? నేను ఎక్కడున్నాను అనేటువంటి ఈ రహస్యంలో యజ్ఞోపవీతం నాది. యజ్ఞోపవీతంలో 3 పోగులు ఉన్నాయి. భగవంతుడు ఆడించేటువంటిది 4 స్తంభాల ఆట. 4 స్తంభాల ఆటలో 3 కనిపిస్తున్నాయి. 4వది ఎక్కడుంది? యజ్ఞోపవీతం ఒంటి మీద ఉంటుంటుంది, కానీ ఒళ్ళు ఎక్కడుంటుంది? దేహం ఎక్కడుంటుంది? యజ్ఞోపవీతం లోపల ఉంటుంది. మరి నేను ఎక్కడున్నాను? దేహం లోపల ఉన్నాను. మరి దేహం మీద ఉండేటువంటి ఆ 3 పోగులకు ప్రతినిధులు ఎవరు? తల్లి, తండ్రి, గురువు యొక్క మార్గనిర్దేశం. మరి నేను ఎక్కడున్నాను? ఈ యజ్ఞోపవీతం తల్లి తండ్రులదా? తల్లి తండ్రి గురువుల మార్గనిర్దేశముదా? నాదా? నేనెక్కడున్నాను? ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ భర్త నావాడు, ఈ పిల్లలు నావాళ్ళు, ఈ కుటుంబము నాది. నేనెక్కడున్నాను? నేను ఈ భార్యను భరించాను, నేను ఈ భర్తని ఎంచుకున్నాను. ఈ భార్య నన్ను వరించి తన వాళ్ళను సైతం అందరినీ వదిలేసి కట్టు వస్త్రాలతో నా వెంటబడి వస్తుంది. మరి నేనెక్కడున్నాను? ఈ పిల్లలు, వీరి బాధ్యతను నేను చేపట్టాలట. నా దగ్గరికి ఇదిగో వీరిని జాగ్రత్త చేసుకో, ఇదిగో వీరిని నువ్వు కంట కనిపెట్టు అని భగవంతుడు నా ఇంటికి పంపించాడు, నా కడుపున పుట్టించాడు, వీరి సాన్నిధ్యాన్ని నాకు కల్పించాడు. నేనెక్కడున్నాను? ఈ నేను అనేటువంటిది, నేను అనేదానికి 2 పొరలు ఉంటాయి. ఒకటి బయటకు చెప్పుకునేటువంటిది, చూపించేటువంటిది. రెండవది అభివ్యక్తమయ్యేటువంటిది. బయటకు చూపించేటువంటిది డాంబికం, నాటకం, పొగరుబోతుతనం, రుబాబు. ఇదంతా ఆభ్యంతర నేను అనేటువంటి అభివ్యక్తిని అనుగా తొక్కేస్తుంది. అందుకే ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. ఆత్మను సాక్షిగా పెట్టి చెప్పేది ఒకటి, ఈ బయటకు చెప్పుకు తిరిగేటువంటి డాంబికం, అహంకారం, పొగరుబోతుతనం, రుపాపం, దీనిని ఆవిరి చేస్తున్నాడు భగవంతుడు పరిస్థితుల్లో పెట్టి. ఆ పరిస్థితుల నుంచి మనం నిలదొక్కున్నప్పుడు, నేను నిలదొక్కునే చేస్తున్నాడు, నువ్వు నిలదొక్కుకోవాలి అని చెప్పేసి సమస్యలను సృష్టించి మనల్ని అనుక్షణం పరీక్షలో పెడుతున్నాడు.
తెలియని వాళ్ళు నాకే ఉన్నాయా కష్టాలు, నాకే రావాలా, ఈ దునియాలో ఎవ్వరు లేరా అని చెప్పేసి భగవంతుణ్ణి నిలదీస్తుంటాడు, భగవంతుణ్ణి తిట్టుకుంటుంటాడు. ఉతికిన వస్త్రము స్నానం తర్వాత కట్టుకుంటామని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాము. మురికి వస్త్రాన్ని సబ్బు పెట్టి ఉతుకుతున్నాము. నలిగేదానికి తెలుస్తుంటుంటుంది ఎంతగా నలుపుతున్నాము అనేటువంటిది. ఎందుకు అంటే పట్టుకున్న మురికిని వదలడానికి. మరి నేనెక్కడున్నాను? ఆ సమస్యల మధ్యలో ఉన్నాను. సమస్యల మధ్యలో ఆ సమస్యలు నన్ను ఉద్ధరించడానికి, నా కోసం ఈ సమస్య నన్ను ప్రక్షాళితం చేయడానికి, నేను బాగుపడడానికి ఈ సమస్యలు నన్ను ఉద్ధరించడానికి భగవంతుడు పేడలో పడిపోయినటువంటి బురదలో పడిపోయినటువంటి గుంటలో పడిపోయినటువంటి వారిని రక్షించండి అన్నప్పుడు వెళ్ళి వారిని ఏ రకంగా కాపాడుతుంటారో ఈ జీవాత్మను ప్రతి దాంట్లోంచి వెలికి తీసి ఉద్ధరిస్తున్నాడు. ఉద్ధరింపబడుతున్నటువంటిది నేను. ఆ భగవంతుడు అతని సాన్నిధ్యంలో నేను ఎక్కడున్నాను అనేటువంటిది తెలుసుకోవాలి అని అంటే అమ్మ నాన్నల మధ్యలో ఉన్నావు, అమ్మ నాన్నల సాన్నిధ్యంలో ఉన్నావు, తల్లిదండ్రుల గురువుల సాన్నిధ్యంలో ఉన్నావు, సామాజిక వ్యవస్థలో ఉన్నావు, ఈ దేహంలో ఉన్నావు అని ప్రతిదీ నేను నిలదొక్కుకోవాలి అని అంటే, ఆత్మ నిలదొక్కుకోవాలి అని అంటే అసమర్థత స్థితిలో అమ్మ నాన్న గురువుల యొక్క సాన్నిధ్యాన్ని తీసుకొని కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత, బాధ్యతంతా చేపట్టిన తర్వాత, ఈ దేహంను ధ్యాన స్థితిలోకి దించిన తర్వాత, దేహమును మర్చిపోయిన తర్వాత, దేహమును ఒలుస్తున్నప్పుడు, ఇంద్రియాలను వేరు చేస్తున్నప్పుడు, మనస్సును చతికిల పడజేస్తున్నప్పుడు, స్త్రీ పురుషతత్వాన్ని విసర్జించినప్పుడు ఆత్మతత్వముగా బోధపడుతుండేటువంటి దీనిని అజము అంటారు. దీనికి చావు లేదు, దీనికి దుఃఖం లేదు, దీనికి ఏ సమస్య లేదు. పదార్థం సంయోగంలో భ్రమపడుతున్నటువంటి ఈ అవివేకం, దీనివల్ల ఒక స్ఫటికమని దాంట్లో ఎటువంటి కల్మషం ఉండదు, పారదర్శకంగా ఉంటుంది. అటువంటి రూపము దగ్గర, అటువంటి స్ఫటికమని దగ్గర మనం ఏ రంగులో ఉండేటువంటి పువ్వును పెడితే, ఏ రంగు వస్త్రమును పెడితే, ఏ రంగు వస్తువును పెడితే దాని సంయోగంలో ఈ యొక్క స్ఫటికమని కూడా అదే రకంగా కనిపిస్తుంటాయి. ఈ దేహ సంయోగంలో ఆత్మ కూడా అదే రకంగా భ్రమపడుతుంది. నేను స్త్రీనని, నేను పురుషునని, నేను శిశువునని, నేను బాల్యములో ఉన్నానని, నేను యువకుడనని, నేను ప్రౌఢ అవస్థలో ఉన్నానని, నేను వయోవృద్ధావస్థలో ఉన్నానని, నేను దుఃఖితుడనని, నేను పీడితుడనని, ఈ నేను మాత్రం ఎట్లున్నదో అట్లేగా ఉంది. మిగతా కనిపిస్తున్నటువంటి దేహంతో స్త్రీ పురుష పశుపక్ష ఈ రూపం అనేటువంటిది బయటది కనపడుతుంది, కానీ నేను మాత్రం ఎట్లున్నదో అట్లేగా ఉంది. తల్లి గర్భం నుంచి జన్మించి మొట్టమొదటి మాట మాట్లాడేటువంటి స్థితి నుంచి చిట్ట చివరి శ్వాసతోటి దేహం వదిలేటువంటి స్థితి వరకు ఈ నేనుగానే ఉంది. ఇది ఎప్పుడు శైశవావస్థలో లేదు, ఎప్పుడు బాల్యావస్థలో లేదు, ఎప్పుడు యవనము కాదు, ఎప్పుడు ప్రౌఢము కాదు, ఎప్పుడు జరాజీర్ణం అవ్వదు, ఎప్పుడు చావట్లేదు, ఎప్పుడు పుట్టట్లేదు. ఈ నేనే. ఈ నేను అనేటువంటిది అభివ్యక్తీకరణ. ఆడంబరమంతా పోయాక ఈ పొగరుబోతుతనం, ఈ రుబాబు, ఇదంతా
ఈ యొక్క భార్య సంయోగంలో, పిల్లల సంయోగంలో, పరిస్థితుల సంయోగంలో ఉడికించి ఉడికించి విసిగించి విసిగించి ఆవిరి చేసిన తర్వాత భార్య వచ్చి భర్తతో ఆడుకొని ఆడుకొని అతనిలో ఉండేటువంటి దాపరికాన్ని ఆవిరి చేసిన తర్వాత పిల్లలు వచ్చి తల్లిదండ్రుల యొక్క భార్యాభర్తలు దాంపత్య జీవితంలో దంపుకున్న తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క దాపరికాలను పెకిలించి పల్లమ్మ చేసిన తర్వాత ఒదిగిన వ్యక్తిత్వంలో నేను విరబోసిన పువ్వు బోలై పూతపోసిన బొమ్మ బోలై ఒక రహస్యం, ఒక దివ్యమైనటువంటి అనుభూతి ఆత్మతత్వం. దానికి చావులేదు. ఆ ఆత్మతత్వాన్ని అనుభవించినటువంటి స్థితి మోక్ష స్థితి. ఈ ధ్యానం మోక్షం, ఈ ధ్యానం పరమాత్మ. ధ్యానం చేయకుండా ఉండడం, విక్షిప్తమైనటువంటి స్థితిలో ఉండడం మృత్యువు. ఆ మృత్యువులో అనుక్షణం నలిగిపోవాల్సిందే, అనుక్షణం విసిగిపోవాల్సిందే, అన్ని రకాల ఇబ్బంది పడాల్సిందే. ఉడికించడం, ఈ యొక్క దేహమును పట్టుకున్నంతసేపు దేహంతో నేను స్త్రీనని, దేహంతో నేను పురుషుడినని భావించుకున్నంతసేపు మృత్యువే మృత్యు. వాహనంలో నేనున్నాను, నేను విమానంలో పోతున్నాను, నేను రైల్లో పోతున్నాను, నేను పడవలో పోతున్నాను, నేను కారులో పోతున్నాను అనేటువంటి భావజాలం, ఈ దేహంలో నేనున్నాను అనేటువంటి స్వీకార భావం వచ్చినప్పుడు ఇక మృత్యువు లేదు, దుఃఖం లేదు. పండ్లు కాయగూరలు కోస్తున్నప్పుడు చెయ్యి తెగింది, నొప్పి నొప్పి నేను పట్టుకుంటే నాకు నొప్పి, నా చెయ్యి తెగింది, నేను తెగలేదు. నా పని చేస్తుంటే చేతికి గుచ్చుకుంది, నాకు గుచ్చుకోలేదు. ఈ చేతి ద్వారా నేను పని చేస్తున్నాను, ఈ కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను, ఈ బుద్ధి ద్వారా నేను స్మరిస్తున్నాను, ఈ మనస్సు ద్వారా నేను మననం చేస్తున్నాను, ఈ చిత్తం ద్వారా నేను చింతన చేస్తున్నాను, ఈ దేహంతో నా అస్తిత్వాన్ని వ్యక్తపరుస్తున్నాను. నేను ఎవరిని, నేను ఎక్కడున్నాను? అలా కూర్చుంటే పని నడవదు, సమాధానం చెప్పాలి. నేను ఎక్కడున్నాను? గురువు చెప్తున్నాడు, విద్య బోధిస్తున్నాడు, తెలియని విషయాలు చెప్తున్నారు. తెలుసుకొని వివేకాన్ని జాగ్రత్తం చేసుకుంటున్నప్పుడు నేను ఎక్కడున్నాను? నా అజ్ఞానాన్ని విడమర్చి చెబుతూ నాకు వివేక జ్ఞానం కల్పిస్తున్నటువంటి అమ్మ ఎన్ని తంటాలు పడుతుంటారు. అమ్మ చేతి ముద్దలు తినేటప్పుడు నేను ఎక్కడున్నాను? దేహంతో. గురువు దగ్గరుండి రహస్యాలు బోధిస్తున్నప్పుడు నేను ఎక్కడున్నాను? దగ్గరుండి అంటే మీరు దేహాన్ని చూస్తున్నారు, దేహం కాదు. అక్కడ పరవశం ఉంటుంటుంది, తన్మయత్వ భావం ఉంటుంటుంది, పులకరింత ఉంటుంటుంది. వివేకం ముఖమంతా విప్పారుతుంది, కళ్ళు పెద్దవవుతుంటాయి, నసలు ఈ యొక్క తరంగాల అలల వలె విప్పారుతుంటుంటాయి. విశాల దృష్టికోణం, విశాల భావజాలం. కాళ్ళు చేతులు దేహాన్ని కదిలించకుండా గంభీరమైపోవడం. ఈ వివేకవంతమైనటువంటి స్థితిలో ఆ రకంగా నిశ్శబ్దం అవుతుంది. ఆ నిశ్శబ్దమయ్యేది నేనే, ఆత్మతత్వం. అది కంటికి కనిపించదు. ధ్యానమగ్నులు ఇటువంటి రహస్యాలు చెప్తున్నప్పుడు కళ్ళు పూసుకుంటుంటారు. వెర్రి వాళ్ళు కళ్ళు తెరిచి అక్కడిక్కడే చూస్తుంటారు. చూసేదంతా నాశనం అవుతుంటుంది.
వీళ్ళు మృత్యువును చూస్తున్నారు. అందుకే ధ్యానం చేసేవారు ఎప్పుడు కళ్ళు తెరవరు. చేసేవారు, చేయించేవారు ఆ యొక్క రహస్యాన్ని దానిని పట్టుకుంటారు. ఈ చూసేదంతా మృత్యువు, చూసేదంతా మృత్యువు, కనపడేదంతా మృత్యువు. మనల్ని ఇదిగో ఇలా అని ప్రభావితం చేసేదంతా ఒత్తిడే. ఈ రహస్యం తెలుసుకుంటున్నప్పుడు నేనెక్కడున్నాను, నేను ఎవరు, అభివ్యక్తం కానిది, ఇదిగో ఇలాగని గుర్తింపబడనిది, కదలికలతోటి దర్శన శాస్త్రకారులు చెప్తున్నారు. దర్శనం చదవమంటలేదు, ఆత్మసాక్షాత్కారం చేసుకోవడానికి ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, ఈ లింగాలు, ఈ యొక్క వ్యవహారం, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ ఆత్మతత్వం ఉంది. ఈ పడుకునేది ఎవరు, నిద్రలేసేది ఎవరు? రోజుకు 2-3 సార్లు మలంలో చెయ్యి పెట్టేది కేవలం మనుషులే. కావాలని పెట్టడం ఎందుకు, అంటుకుందని కడగడం ఎందుకు? పెట్టేది ఎవరు, కడిగేది ఎవరు? ఈ ధ్యానం, ఈ జపం, ఈ యొక్క పూజ, ఇది ఎవరు చేస్తున్నారు? నేను ఎక్కడున్నాను? ఈ ధ్యానంలో నేను ఎక్కడున్నాను? దేహం నిశ్శబ్ద స్థితిలో ఉండడం ధ్యానం కాదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం ధ్యానం కాదు. అంతర్మథనం, అంతర్వివేకం, లోపల రహస్యాన్ని అవగతం చేసుకోవడం, ఉద్బుద్ధమవ్వడము అనంటే పువ్వు వికసించడానికి చెట్టు లోపలి నుంచి ప్రేరణ వస్తుంది. అందుగురించి లోపలి ఒత్తిడి నుంచి బయట పువ్వు విప్పుకుంటుంటారు. ఆ విధముగా ఈ ధ్యానంలో ఉండేటువంటి ఈ దేహము ఇలా కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోవడం కాదు. ఇందులో జాగృతం, ఆత్మ జాగృతం అవ్వడం, వివేకశీలం అవ్వడం, ఇదివరకటి విక్షిప్త అవస్థ నుంచి తన్మయత్వ భావం, తల్లీనావస్థ, పరవశించిపోవడం, పులకరించిపోవడం, విశాల దృష్టికోణంతో మాట్లాడడం, ఆలోచింపచేసే విధముగా తక్కువగా మాట్లాడడం, ఎక్కువ సారాంశయుక్తంగా మాట్లాడడం, ప్రేమమయంగా ఉండడం, ఏ వస్తువైతే, ఏ పరిస్థితి అయితే భయపెడుతుంటుంటుందో దానిని కళ్ళార్పకుండా చూడడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, ఎవరితోటైతే భయం వేస్తుంటుందో, ఏ పరిస్థితితోటైతే భయం వేస్తుంటుందో అలా చూసి భయమును నిలవరింపచేయడం ఎవరు చేస్తున్నారు? ఒకరి మీద ఆధారపడేటువంటిది పరాధీనత. సాధ్యమైనంత వరకు మన అసమర్థతను బయటకు పొక్కనివ్వకూడదు. ఎవరు ఏ స్థితిలో ఉన్నను మనలో పరిపూర్ణత వికసింపజేయాలి. భగవంతునికి ధన్యవాదములు తెలియజేయాలి, కృతజ్ఞతాభావం తెలియజేయాలి. నన్ను ఈ విధంగా చేరదీస్తున్నావా ఓ భగవంతుడా, నేను ఇంత యోగ్యుడనయ్యానా, ఇంత యోగ్యురాలునయ్యానా, ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేపి నాకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నావు అని భగవంతునికి కృతజ్ఞతాభావముతో ధన్యవాదములు చెప్పాలి.
అక్కడ చెప్తున్నప్పుడు ఇక్కడ ఎదుగుతుంటుంటుంది, ఆత్మ వికాసం జరుగుతుంటుంది. భగవంతునికి వ్యర్థ సలహాలు ఇవ్వకూడదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, నాకు ఇది కావాలి, అది కావాలి. అపేక్ష భావం ఉండకూడదు, తృప్తి భావం ఉండాలి. తృప్తి భావం ఉన్న చోట దుఃఖం ఉండదు. దుఃఖమే లేనప్పుడు జన్మకు కారణం ఉండదు, పునర్జన్మకు ఆస్కారం ఉండదు. ఈ జన్మించేది ఎవరు? ఆశపడుతున్నది ఎవరు? కోరుతున్నది ఎవరు? చనిపోతున్నది ఎవరు? పునర్జన్మతో పుట్టుకొస్తున్నది ఎవరు? మీరు దేహం పుట్టుకు రావట్లేదు. దేహం అవివేకం. దేహం మార్గమధ్యంలో ఇక్కడ దొరికింది, ఇక్కడ పట్టుకుంటున్నావు చూడు అని చెప్పేసి భగవంతుడు తండ్రి శరీరం నుండి వచ్చేటప్పుడు లేనిది తల్లి గర్భంలో తయారవుతున్న దాన్ని దేహం అని చూపిస్తున్నాడు. ఇదిగో మృత్యువుతో ఇక్కడ ఊడిపోతున్నది. ఇది నీవు కాదు. ఇది స్నానం చేసే కంటే ముందు వదిలేటువంటి వస్త్రం, మృత్యువులో వదిలేటువంటి వస్తువు, పునర్జన్మతో ధారణ చేసేటువంటిది. స్నానం అయిన తర్వాత ఉతికిన వస్త్రం, స్నానానికి ముందు వదిలేటువంటిది, స్నానం తర్వాత ధరింపజేసేటువంటిది. ఇదిగో దేహం, ఇదిగో వస్త్రం. ఈ ధరిస్తున్నది ఎవరు? ఎవరు ధరిస్తున్నారు ఈ వస్త్రాలు? ఎవరు ఈ దేహాన్ని ధరించారు? ఏ రూపకంగా నువ్వు స్త్రీవి, ఏ రూపకంగా నువ్వు పురుషుడవు, ఎక్కడి వరకు నువ్వు పురుషుడవు, ఎక్కడి వరకు నువ్వు స్త్రీవి? తండ్రి శరీరం నుండి వస్తున్నంత వరకు స్త్రీవి కాదు, పురుషుడవు కాదు. అసఫలమైనటువంటి జీవితంలో ఈ మృతదేహాన్ని దాటిపోతున్నప్పుడు, మృతదేహాన్ని వదిలేసి గమ్యానికి చేరిన యాత్రికులు బస్సులోంచి, రైల్లోంచి, విమానంలోంచి, పడవలోంచి దిగి వస్తున్నప్పుడు ఆ వచ్చేదెవరు? ఈ మృతదేహాన్ని వదిలిపెట్టి పోయేదెవరు? స్త్రీయా, పురుషుడా? మొదట నుంచి లేనిది, చివరి వరకు ఉండనటువంటిది, ఈ మార్గమధ్యంలో వచ్చి మార్గమధ్యంలో పోతున్నటువంటి దాన్ని పట్టుకొని స్త్రీని, పురుషుని అని చెప్పేసి ఎందుకు భ్రమసిపోతావు? ఈ భ్రమలోంచి బయటికి రా. ఈ భ్రమ పడుతున్నది ఎవరు? ఈ భ్రమ నుంచి తొలగి ఉద్బుద్ధమవుతున్నది ఎవరు? ఈ ఉద్బుద్ధం అయ్యేటువంటిది నేను, ఆత్మతత్వము. ఈ ఉద్బుద్ధమైనటువంటి భావజాలం మనల్ని ఎప్పుడూ చావనివ్వదు. ఎటువంటి విషమ పరిస్థితుల్లోనూ మనల్ని చావనివ్వదు. ఎటువంటి విషమ పరిస్థితుల్లోనూ మనల్ని, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మనల్ని బాధపడనివ్వదు. ఓదార్పునిస్తుంటాయి, చేయుతనిస్తుంటాయి, ఆశ్రయం ఇస్తుంటుంటాయి. ఇతరుల బాధ్యత, వాళ్ళ జిమ్మెదారి, వాళ్ళ బాధ్యతను తాను చేపట్టి వారికి ఊరట కల్పిస్తుంటాయి. ఇటువంటి విశాల దృష్టికోణములో ఆత్మతత్వం ఉంది. ఇటువంటి దృష్టికోణములో మోక్షతత్వం ఉంది. ఇదివరకు దేహం నన్ను ఇబ్బంది పెట్టింది, అందుకే ఈ దేహాన్ని కాదని ఆత్మ పరమాత్మ దగ్గరికి పయనమైంది. ఇదివరకు ఈ ఇంద్రియాలను నమ్ముకున్నటువంటి నేను, ఈ మనసును నమ్ముకున్నటువంటి నేను అడుగడుగున అష్ట కష్టాలు పడ్డాను. ఎప్పుడైతే నేను వీటికి ఆధారపడి ఇంత ఇబ్బంది పడే కంటే నేను వీటిని వినియోగించకుండా నేను ఉండలేనా అనేటువంటి ఆలోచన నుంచి ఆచరిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కంటి ఇంద్రియాలను, శ్వాసను నియంత్రించుకొని
ప్రాణమును, మాట్లాడవలసినటువంటి అవసరం తగ్గించుకొని, వినవలసినటువంటి అవసరాన్ని తగ్గించుకొని, అపేక్షలను తగ్గించుకొని, కోరికలను తగ్గించుకొని ముక్తి వైపు పయనం అవ్వడం, ఉన్ముక్తం అవ్వడం. ఎంతగా పరాధీనత ఉంటే అంతవరకు దుఃఖం. దుఃఖాన్ని కావాలని కొనుక్కున్నటువంటి నువ్వు స్త్రీవి కాబట్టి నువ్వు వెంటబడిపోతున్నావు పురుషుని వెంట. నువ్వు పురుషుడు కాబట్టి నువ్వు సమస్యలను ఆ భార్య రూపంలో కొని తెచ్చుకుంటున్నావు. నీవు ఇంకేమో అవ్వాలని ఈ యొక్క వివాహం చేసుకొని ఈ రకంగా నువ్వు భార్య పిల్లలతోటి ఒడిగిపోతున్నావు. ఇది తపస్య. నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పురుషుడవు కాదు. ఆత్మతత్వం. ఈ జీవం నీకొక క్షణికమైనటువంటిదే. ఈ జీవం నీవు దేహమును ఆశించినంత వరకే నీకు ఈ జీవం ఉంటుంది, ఈ జీవితం ఉంటుంది. నీకు జీవం అక్కర్లేదు, నీకు దేహం అక్కర్లేదు. నీవు ఆత్మతత్వము, నువ్వు నిత్య స్వరూపము, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపము. నీకు ఏ లోటు లేదు. నీవు అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకోవడానికి ఈ అపేక్షలను పట్టుకున్నావు, ఈ కోరికలను పట్టుకున్నావు. ఈ అపేక్షల నుండి నువ్వుగా నిలబడు. నీ అవసరాలను తగ్గించుకో. నీవు ఎప్పుడైతే ఈ ఉపేక్షల నుంచి సాక్షిభూతంగా ఉంటావో ఆ సాక్షిభూత తత్వమే నీ ముక్తి. ఈ ఉపేక్షనే నీ మృత్యు. ఈ ఉపేక్ష అనే కోరికలే నీ సమస్య, నీ బంధనం, నీకు దుఃఖం. ఈ ఆత్మతత్వం, ఈ నిత్యతత్వం, ఈ శుద్ధ బుద్ధముక్త తత్వం, ఈ పరమానంద తత్వం, పరమేశ్వరీయ అనుభూతి, ఇది ఎప్పుడు పొందాలి. ఎవరిని చులకన చేయకూడదు, ఎవరి మీద అతిగా ఆశపడకూడదు. ఎక్కడైతే ఆశపడతావో, ఎక్కడైతే ఒకరిని మీద ఆధారపడతావో ఆ ఆధారం తొలగించి చూపిస్తాడు దేవుడు. ఎవరి మీదైతే అతిగా విశ్వసిస్తుంటావో వారి చేత విశ్వాసఘాతుకం చేపిస్తుంటాడు, నమ్మక ద్రోహం చేయించి చూపిస్తుంటాడు భగవంతుడు. మనం అజ్ఞానంతో ఉంటుంటాము కాబట్టి ఆ వ్యక్తితోటి ద్వేషిస్తుంటాము. కానీ పరమాత్మ యొక్క సందేశం, నువ్వు మేలుకో, నీవు ఇంకొకరి మీద ఆధారపడి ఉండకూడదు, నువ్వు నీకు నీవుగా నిలదొక్కుకోమని చెప్పేటువంటిదే ఈ నమ్మక ద్రోహం. నీకు నీ స్థితిలో, నీ ఉద్బుద్ధ స్థితిలో నువ్వు ఉండమని చెప్పేటువంటిదే ఈ మోసపూరితమైనటువంటి వ్యవహారం. ఈ ముక్కుసూటితనంగా మాట్లాడించేటువంటిది జాగ్రత్త, పొరపాటు జరుగుతుంది, జాగ్రత్త. తల్లి శిశువు పిల్లలను బయటకు పోతుంటే జాగ్రత్త, వెనక ముందు చూసుకుంటూ వెళ్ళండి. రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా, తొందరపడద్దు అని హెచ్చరించే విధంగా ఈ నమ్మక ద్రోహం, ఈ మోసపూరితం మనల్ని హెచ్చరిస్తుంటాయి. ఇది మనల్ని కడిగేయడానికి, మన తప్పులను సరిదిద్దడం, శుద్ధి చేయడం.
ఈ యొక్క ఆత్మతత్వంను అభివ్యక్తపరచడానికి, నీవుగా ఉండడానికి భగవంతుడు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ. అంతేగాని మనకు ఎవరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు, ఎవరు ఆత్మీయులు కాదు, ఎవరు పరమశత్రువులు కాదు. ఇదంతా కేవలం ఒక నాటకం. ఈ నాటకంలో మనం పాత్రధారులం మాత్రమే. వీధి నాటకాలు ఆడించేటువంటి వారు ఒక విషయాన్ని తీసుకొని కూలీలను పిలుచుకొస్తాడు. వారి ఇంటి నుంచి వచ్చేసి తెర వెనుక వారి ఇంటి నుంచి వచ్చినటువంటి వస్త్రాలని వదిలేసి ఈ తెర మీద ఏ వేషధారణతోటైతే ఆడాలో ఆ వేషధారణ చేసుకోవడం, తెర మీదకి రావడం, ఆడి అలసిపోయేంత వరకు, వేషధారణ చెదిరిపోయేంత వరకు, ఆ వేదిక చిందరవందర అయ్యేంత వరకు ఆడడం, ఆ తర్వాత వేదిక దిగి వెనక్కి రావడం. అదే రూపకంగా పరమాత్మ తత్వంతో అక్కడికి రావడం, తండ్రి శరీరంలోకి రావడం, పంచమహాభూతాల గుండా ఆహార పదార్థములతో తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలోకి రావడం, అక్కడ దేహధారణ చేయడం, శిశువుగా జన్మించడం, ఆయువునంతరం బ్రతకడం, అసఫలమైన జీవితంలో చనిపోవడం, సఫలమైనటువంటి జీవితంలో ఈ దేహాన్ని వదిలేసి ముక్తికి వెళ్ళడం. ఇది చేస్తున్నది ఎవరు? సమాధానం చెప్పాలి. కాలం మనం ఏ విషయంలో ఉన్నను ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి మనం మన పరిధిలోనే ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తుంది. భగవంతుడు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మనకు ఈ రహస్యాన్ని బోధపరుస్తున్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ ఎంతో ఓపికగా వచ్చి ఈ యొక్క ఓంప్రకాష్ అభిప్రాయాన్ని విన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వాణిని విరమింపజేస్తున్నాను. ఓం ధన్యవాదములు. ఆచార్య ఓంప్రకాష్ గారు ఆత్మ సాక్షాత్కారంలో ఆత్మలో నిమగ్నమై అతను మాట్లాడుతున్నాడు, మనకు అర్థమైంది లేదు. మరి మనం ఆ తత్వాన్ని పట్టుకోవాలంటే మనం అంతకన్నా ఎక్కువ శ్రద్ధతోటి మనము ఆ శబ్ద తరంగాలను మనం ఆస్వాదించాలని కోరుతున్నాను. అనంతరము